హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అను ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు నేను బియ్యపిండి ఉద్దిపప్పుతో మురుకులు తయారు చేస్తున్నాను. 1 కేజీ బియ్యం పిండికి 1 గ్లాసు ఉద్దిపప్పు ఇలా ఒక 5-6 విజిల్లు వచ్చేంత వరకు కలిపి పక్కన పెట్టుకునేసాను. ఉడికించి పక్కన పెట్టుకునేసాను. ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి తీసుకునేసాను. ఉద్దిపప్పు ఇది మిక్సీ కూడా పట్టుకోవచ్చు, కాకపోతే బాగా ఉడికిపోయింది కాబట్టి చేత్తోనే నలిపేస్తున్నాను. బియ్యం పిండిని జల్లించి పక్కన పెట్టుకునేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి మనకు కావాల్సినంతగా ఇలా నలిపేస్తే సరిపోతుంది. కావాల్సిన కారము, ఉప్పు, వాము, జీలకర్ర వేస్తున్నాను. బియ్యాన్ని అయితే నేను అలాగే తడిపి లేకుండా అలాగే ఒట్టి బియ్యాన్ని ఆడించేసాను ఫ్రెండ్స్. అట్లా చేస్తేనే బాగుంటుంది. వాము ఫ్రెండ్స్, అది రుచిగా ఉంటుంది, టేస్టీగానే ఉంటుంది అండ్ హెల్తీ కదా. మామూలుగా అయితే తినరు, ఇలా వంటల్లోకి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. జీలకర్ర కొద్దిగా పంట కింద పడతా ఉంటే చాలా బాగుంటుంది. అన్నీ వేసేసి బియ్యం పిండి అందులో కలిపేసి నీళ్ళు వేయకుండా ఆ ఉద్దిపిండి బియ్యం పిండి బాగా కలిసిపోయేటట్లు బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా, నీళ్ళు వేయలేదు. ఇలా పిండి అదిమితే ముద్ద పట్టాలి. ఇలా వచ్చిందంటే పర్ఫెక్ట్గా ఉన్నట్లు లెక్క. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ చపాతీ పిండి దానికన్నా కొద్దిగా మెత్తగా ఉండేటట్లు కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా ఉండాలి ఫ్రెండ్స్. పిండి ఇప్పుడు ఇలా చేసుకుంటే గుల్లగా వస్తుంది మురుకులు అనేటివి. చిన్నపిల్లలు ఉంటే కనుక స్నాక్స్గా బాగుంటుంది తినేదానికి. ఇవి అలవాటు చేయండి ఫ్రెండ్స్. మన ఇంట్లో మన బిడ్డలకి మనం తయారు చేసి పెట్టినవి పెడితే చాలా బాగుంటుంది కదా, వాళ్ళు టేస్టీగా తింటారు. బయట ఏం చేస్తారో ఎట్లాంటివి వండుతారో మాకు తెలియదు ఫ్రెండ్స్. ఇంట్లో ఇలాంటివి తయారు చేసి పిల్లలకి పెట్టాల్సిందిగా నా కోరిక ఫ్రెండ్స్. చూసారు కదా, ఇప్పుడు పొయ్యి మీద ఆయిల్ హీట్ చేసేసాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇది మురుకులు కొట్టాం ఫ్రెండ్స్. ఇందులోకి కొద్దిగా నూనె రాసుకొని దానికి సరిపోయేంత పిండి ఇలా పెట్టుకునేసి, నేను అలాగే డైరెక్ట్గానే కూడా ఒత్తేయచ్చు, కానీ డైరెక్ట్గా ఒత్తలేం ఫ్రెండ్స్. మంచి ఆకారంలో రావాలి కదా, అందుకనేసి నేను జల్లిగంట మీద పెట్టుకొని మురుకుల్ని ఒత్తుకుంటున్నాను. నూనె బాగా హీట్ అయింది. దీనిపైన కొద్దిగా నూనె రాసుకునేసి మురుకులని బాగా పిండుకునేయాలి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను చూపించిన పద్ధతిలో నా వంటల్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. ఓకే, చూసారు కదా, ఇలా చేసుకొని వేడిగా నూనె బాగా హీట్ ఎక్కిండాలి. తర్వాత మనం మురుకులు వేసినప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మురుకుల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్. చాలా రుచిగా ఉంటుంది. ఆ వాము అనేది పంట కింద పడి చాలా టేస్టీగా కూడా ఉంటుంది. వాము తింటే ఆరోగ్యానికి మంచిది ఫ్రెండ్స్. మురుకులు వేస్తున్నట్లే పొంగు వస్తాయి కదా, ఇలా బురుగు వచ్చేటప్పుడు మనం ఏం కలబెట్టకూడదు. బాండ్లీలో ఎన్ని వీలైతే అన్ని వేసుకునేసి ఇలా బుడగలంతా వచ్చేసేంత వరకు అలాగే పెట్టేసి ఇప్పుడు తిప్పించి మళ్ళీ ఎర్రగా కాల్చుకునేసి పక్కకి తీసి పెట్టుకోవాలి. లోపల గుల్లగా క్రిప్సీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కనుక నా పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. శనగపిండి అవసరం లేదు దీనికి, ఓన్లీ ఉద్దిపిండి మాత్రమే వేస్తున్నాను. ఉద్దులు ఉడకబెట్టి వేస్తున్నాను. ఒక 5-6 విజిల్లు వేస్తే చాలు. చాలా టేస్టీగానే ఉంటుంది, సూపర్ ఉంటుంది. 10 days అయినా కూడా ఉంటాయి. చూసారు కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి.
సూపర్ అంటే సూపర్ టేస్ట్. ఇలాగే మళ్ళీ కొంచెం నూనె హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేసి తర్వాత మిగిలిన పిండిని కూడా ఇలాగే మురుకులుగా ఒత్తుకొనేసేసి రెడీ చేసి పెట్టుకునేయాలి. ఇలా అయిన తర్వాత ఏదైనా స్టోరేజ్ డబ్బాలో వేసి పెట్టుకున్నారంటే కనుక చాలా బాగుంటుంది. ఫస్ట్ రోజు చేసినంత ఫ్రెష్గానే ఉంటుంది. 10 days ఉంటుంది. చూసారు కదా, గుల్లగా వచ్చింది ఫ్రెండ్స్. ఓకే, మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.